హైదరాబాద్ డెడ్ డ్రాప్ గంజాయి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో పోలీసులు 5గురిని నిందితులుగా చేర్చారు. జగిత్యాలలోని మహిత ఆసుపత్రి అడ్మిన్ రాజు A1 గా ఉన్నారు. గంజాయిని డెడ్ డ్రాప్ చేసేందుకు రాజును బొల్లా సోదరులు మీడియేటర్గా వాడుకున్నారు. ప్రతి డెలివరీకి రాజుకు 50 రూపాయలు చెల్లించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు రెంట్కి తీసుకొచ్చి గంజాయి సప్లై చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డెడ్ డ్రాప్ గంజాయి కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా నిందితుల్ని రిమాండ్ చేసినటువంటి విషయంలో రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలు బయటపడినటువంటి పరిస్థితి. మొత్తం 5గురు నిందితులుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా 3 బొల్లా బ్రదర్స్ తో పాటు జగిత్యాలలో ఉన్నటువంటి మహిత హాస్పిటల్ అడ్మిన్ రాజును A1 గా కూడా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. గంజాయి ని డెడ్ డ్రాప్ పద్ధతిలో వీళ్ళు ఈ రాజును మీడియేటర్ గా పెట్టుకొని బొల్లా బ్రదర్స్ వాడుకుంటున్నారు. ప్రతి డెలివరీకి రాజుకు 50 రూపాయలు చొప్పున ఈ కమిషన్ బేస్ మీద ఇస్తున్నారు. మరోవైపు బొల్లా సోదరులు చెప్పినటువంటి ప్లేస్ కి వెళ్లి గంజాయిని డెడ్ డ్రాప్ పద్ధతిలో వీళ్ళు ఈ రాజు అనేటువంటి వ్యక్తి పెట్టి వస్తున్నాడు. దీంతో కన్జ్యూమర్స్ కూడా ఆ లొకేషన్ ఆ ఫోటోను ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి ఈ డెడ్ డ్రాప్ పద్ధతిలో ఆ గంజాయిని కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ డెడ్ డ్రాప్ సప్లై కోసం రెంట్కు వాహనాలను తీసుకొని బొల్లా బ్రదర్స్ అయితే మాత్రం వాటికి నెంబర్ ప్లేట్ లేకోకుండా రెంట్కి తీసుకున్నటువంటి వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించారు. మరోవైపు పోలీసులు రైడ్కు వచ్చినటువంటి సమయంలో వాళ్ళపైన దాడి చేసేందుకు 2 కుక్కలను పెంచారు. మరోవైపు ఎయిర్ గన్ కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఒడిశాకు చెందినటువంటి 29 మంది సప్లయర్లు లిస్టు కూడా ప్రస్తుతం అయితే మాత్రం బయటపడింది. ఈ సప్లయర్స్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మహిళలతోటి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిని కూడా గంజాయి సప్లైలో కావచ్చు, గంజాయిని తీసుకురావడం, మరోవైపు వాళ్ళకి చేరవేర్చడంలో కూడా వాళ్ళ పాత్ర ఉందనేటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో మరోసారి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఈగల్ పోలీసులు అయితే భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. శుభాన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.